అమ్మా మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అన్న వీడియోలు చూపిస్తున్నాం కదమ్మా, వండుకొని మీరే తింటే ఎట్టగురికన్నా పెట్టుకొని పెట్టడం కూడా నేర్చుకోండి అంటున్నారు కమెంట్లో. మేము అట్లా ఈ చేతితో పెట్టేది ఈ చెయ్యికి కూడా తెలియకూడదమ్మా పెట్టేది. మేము అట్లాంటి ఎన్ని వీడియోలు తీయము పెట్టేవి. మా ఇంట్లో పెట్టేవాళ్ళే కానీ ఉచితంగా ఎవరు సొమ్ము కోరుకునేవాళ్ళు కాదు. మాకు ఒకరికి పెట్టడం ఇష్టం కానండి, వీడియోలు తీసి నలుగురికి ఇలా పెట్టామని చూపించడం అదే మాకు ఇష్టం ఉండదండి. మా ఇంట్లో ఎవరికి అలా చేయడం ఇష్టం లేదండి. అయితే అపార్ట్మెంట్లో ఒక రోజు అన్నదానం కూడా చేసామమ్మా. అవన్నీ మా వాళ్ళు వీడియోలు తీయరు. ఇంకా హనుమాన్ జయంతికి అట్లా చేస్తుంటాము. మాకున్న దాంట్లోనే మా శక్తి కొన్ని మేము చేస్తుంటామమ్మా. అట్లా పెట్టకుండా మేము తింటామని అంటుంటే బాధగా ఉంది. మేము పెట్టే వాళ్ళమో పెట్టని వాళ్ళమో తెలియకుండా మీరు అట్లా కమెంట్ చేయడం చాలా బాధగా ఉందండి. 35 సంవత్సరాలు అయి ఉంటుందమ్మా. అప్పుడు మేము ఊర్లో ఉండేవాళ్ళం, ఇటుక వ్యాపారం చేసేవాళ్ళం. ఒక అబ్బాయి అలిగి వచ్చాడు. అది రోడ్లోనే ఉండేది ఇటుక కార్ఖానాలు, అది కాళాస్త్రి అంట. వచ్చాడు, చాలా మంది ఎవరు వద్దన్నారు. అలా మా దగ్గరికి వచ్చి మీకు ఏదన్నా పని ఇప్పించండి, నేను ఉంటాను, నేను అలిగి వచ్చానని చెప్తాను. వారేమో కొంచెం తొందరగా నమ్మేస్తాడు మనుషుల్ని. ఇంకసారి తప్పదు, చూద్దాం ఎట్లా ఉంటాడని ఉండమన్నాం. ఉంటే అన్నం పెట్టి బట్టలు ఇచ్చి 4 నెలలు ఉన్నాడు. ఆడ బట్టి కాడ పని చేస్తా. ఇంటికి వచ్చి స్నానం చేసి, మాకు ఇంటికి కార్ఖానానికి 2 కిలోమీటర్లు ఉంటుంది. వచ్చేవాడు 4 నెలలు ఉన్నాడు. అప్పట్లో ఫోనులు లేవమ్మా. ఇంక తర్వాత వెళ్ళాడు. ఫోను ఏమీ లేదు. పాపం ఆడుంటాడు. అప్పుడప్పుడు అయితే మేము అనుకుంటాం ఆ అబ్బాయిని ఫస్ట్ నుండి అయినా నలుగురికి పెట్టే వాళ్ళమే. కానీ అమ్మా ఇట్లా అంటే చాలా బాధగా ఉందమ్మా మాకు. ఒకే వీడియోకి 2-3 సార్లు కమెంట్ చేశారండి, మనసుకు బాధ అనిపించి అందుకని ఈ వీడియో చేస్తున్నాము. బాధగా ఉండి ఈ వీడియో చేయాల్సి వస్తుందమ్మా, అందుకని చెప్తున్నాను. చూడండి. మీకు కానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.